ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము మొదటి 5 వచనంలో చూసుకున్నప్పుడు, సౌలు అంతకుముందు దావీదు ఫిలిస్తీని ఎదుర్కొంటకు వెళ్ళినప్పుడు అతని సైన్యాధిపతి అయిన అబ్యాన్ని పిలిచి, ఈ యవనుడు ఎవని కుమారుడు అని అడిగినప్పుడు, రాజా నీ జీవంతుడు నాకు తెలియదని చెప్పాడు. అయితే ఎవరి కుమారుడో తెలుసుకుని చెప్పినప్పుడు సౌలు అతని కోసం చూస్తూ ఉండగా, దావీదు ఫిలిస్తీని తల చేతి పట్టుకుని వచ్చినప్పుడు సౌలు యొద్దకు తీసుకుని వెళ్ళి, నువ్వు ఎవని కుమారుడు అన్నప్పుడు యెష్షయి కుమారుడని చెప్పాడు. అయితే దావీదు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిన వారిద్దరు కూడా ప్రాణ స్నేహితులుగా ఒకరినొకరు ప్రేమించుకున్నాను. అప్పుడు యోనాతాను తనకున్న వాటిని ఆయనకిచ్చి అతనితో నిబంధన చేసుకున్నట్లు చూస్తుంది. ఈ విధంగా దావీదు సుబుద్ధి కలిగి సౌలు సెలవిచ్చిన పని అంతా చేయొచ్చు. కనపరిచిన విధానాన్ని బట్టి యోధుల మీద అతనిని అధికారిగా నియమించి అందరికీ అనుకూలంగా జీవించినట్లు చూస్తున్నాం. ఆమె